ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. Greetings to you in the most highly exalted name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన అత్యున్నత యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు తెలియజేస్తా ఉన్నాము. Today's meditation we will read one verse from Ephesians chapter 1 verse 10. ఈ రోజు ధ్యానం కొరకు ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయంలో నుండి ఒక మాట చదువుతాం. Ephesians chapter 1 ఎఫెసీ పత్రిక verse 10. మొదటి అధ్యాయము 10వ వచనం. We will read it all together. అందరం కలిసి దయచేసి చదువుకుందాం. We'll read it words loudly and clearly. అందరం కూడా బిగ్గరగా చదువుకుందాం. ఎఫెసీ పత్రిక 1:10. That in the dispensation of the fullness of times he might gather together సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలెనని and which తనలో తాను నిర్ణయించుకున్నాడు. even in him. We will look unto the Lord for help. ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమ గల తండ్రి, జీవం గల దేవ, ఉదయం నుంచి ఇంతవరకు ప్రభావ మీ యొక్క సన్నిధిని మాతో ఉంచి ప్రభావ మా యొక్క పనులు, మా యొక్క బాధ్యతలన్నిటిలో మీరు సహాయం చేసి నీ యొక్క సన్నిధికి వచ్చి నీ వాక్యాన్ని వినటానికి ప్రభావ మమ్మల్ని సమకూర్చినందుకు మీకే వందనాలు చెల్లిస్తున్నాను. ఆ యుగ నా పాత్రను ప్రభావ అవలక్షణాలు కలిగిన వాడిని, నోటి మాంద్యం కలిగిన వాడిని మీ ప్రజల మధ్య నించుంటుండగా ప్రభావ మీ యొక్క ఆత్మాభిషేకాన్ని అనుగ్రహించండి. సరైన విధానంలో ప్రభావ నేను బోధించినట్లు మీరే సహాయం చేయండి. నా నోటిని ముట్టండి ప్రభా. అదేవిధంగా ట్రాన్స్లేషన్ విషయంలో కూడా మీరే సహాయం చేయండి. మీకే వందనాలు చెల్లిస్తూ వినేవారికి ప్రభా నాకు ఈ యొక్క వాక్యం ద్వారా క్షేమాభివృద్ధిని కలుగు చేయమని మీకే వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. దిస్ సింగిల్ వర్స్ రివీల్స్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. ఈ ఒక్క వచనమే గాని దేవుని సంకల్పమును మనకు ప్రత్యక్షపరుస్తా ఉన్నది. Our God desires all things to be united in one. మన దేవుని యొక్క ఆశయం ఏమనంటే అన్ని కూడా ఏకముగా ఉండాలి. We have received God's blessings. మనందరం దేవుని ఆశీర్వాదాలు పొందుకున్నాం. That is first one, election. దానిలో మొదటిది ఏంటంటే ఎన్నిక చేయబడుట. Second one is adoption. రెండవది దత్తత చేయబడుట. Third one is redemption. మూడవది విమోచింపబడుట. And fourth one is sanctification. నాలుగవది పరిశుద్ధపరచబడుట. So behind all these great blessings, God has the ultimate purpose. ఇవన్నిటి వెనకాల దేవునికి ఒక సర్వోన్నతమైన ఉద్దేశము ఉన్నది. Apostle Paul reveals the purpose, that the mystery God has made known to him. మరి అపోస్తలుడైన పౌలు చెప్తూ ఆ మర్మము నాకు బయలుపరచబడినదని ఆ పై వచనం చెప్తారు. Everything God has done and is still doing moves toward one great Lord's purpose. దేవుడు గతంలో చేసింది, ప్రస్తుతం చేస్తున్నంత కూడా ఒక ఉద్దేశము వైపునే సాగుతా ఉన్నది. It is not only end of everything, but it is a new beginning of all things. ఇది కేవలం అన్నిటికీ ముగింపు మాత్రమే కాదు గాని అన్నిటికీ ఒక నూతనమైన ఆరంభమై ఉన్నది. In this verse we have read the unification of all creation under the lordship and kingship of our beloved Lord Jesus Christ. ఇక్కడ మనం ఏం చదువుతున్నామనంటే మన ప్రియుడైన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ప్రభుత్వం క్రింద అన్ని కూడా సమకూర్చబడి ఏకముగా చేయబడుట. After greetings to the church of Ephesus, Paul he is remembering or reminding the believers that we have blessed with the spiritual blessings. ఎఫెసీలో ఉన్న సంఘానికి శుభములు తెలియజేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి విశ్వాసులకు పౌలుని జ్ఞాపకం చేస్తున్నాడంటే మనము ఆ ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించబడునని. Apostle Paul begins with a praise for God's blessings. అపోస్తలుడైన పౌలు అన్న ఆయన ఇచ్చినటువంటి దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాన్ని బట్టి ప్రభును స్తుతిస్తూ ప్రారంభించాడు. Here we can remember we can always remember one thing, that the beginning of the New Testament era, the blessings the Lord has given are heavenly and it is spiritual blessings. మనం ఒకటి జ్ఞాపకం ఉంచుకోవాలి, కొత్త నిబంధన కాలంలో దేవుడు ఇచ్చేటువంటి ఆశీర్వాదాలు పరలోక సంబంధమైనవి, పరలోక విషయములలో ఆత్మ సంబంధమైనవి ఉంటాయి. In the Old Testament God said, I'll bless thee in the field, I'll bless thee in the place where you go. But now from the New Testament
the blessings are changed to the worldly blessings to the spiritual blessings or spiritual blessings. పాత నిబంధనలో మనం చదివితే నీవు పొలంలోనికి వెళ్ళినప్పుడు ఇంటిలోనికి వచ్చినప్పుడు నీవు దీవించబడదు అని భౌతికమైన ఆశీర్వాదాల గురించి అక్కడ మాట్లాడితే, కొత్త నిబంధనలో ఆత్మీయ ఆశీర్వాదాల గురించి ప్రభు చెప్తారు. Unlike present prosperity gospels, Paul praising God for something deeper. ప్రస్తుతము సౌఖ్య సువార్త అని ప్రకటింపబడుతున్నటువంటి ఈ ప్రచారము కంటే విభిన్నంగా పౌలన్న ఒక గొప్ప ఆశీర్వాదం గురించి మాట్లాడుతున్నాడు. We can see in verse 3. అది 3వ వచనంలో చదువుతాం. We will read it all together. కలిసి చదువుకుందాం. మన ప్రభువైన Blessed be the God, the యేసు Father of our తండ్రి Lord దేవుడు Jesus Christ, who has blessed స్తుతింపబడును గాక. us with ఆయన all క్రీస్తునందు spiritual blessings in పరలోక heavenly places. విషయంలో ఆత్మ సంబంధమైన in ప్రతి Christ. ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. So these spiritual blessings comes from heavenly places, not from the world. కాబట్టి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు పరలోకము నుండే వస్తాయి గాని ఈ భూమి మీద నుండి కాదు. We can see these blessings are extended from past to the future. ఈ ఆశీర్వాదాలు గతంలో ఉన్నాయి, భవిష్యత్తులో కూడా ఉంటాయి అని మనం చూడవచ్చు. Verse we can see we have been chosen in Christ before the foundation of the world. ఆ తర్వాత మనం చూస్తాం, జగత్తు పునాది వేయబడక ముందే క్రీస్తు నందు మనలను ఆయన ఏర్పరచుకొని. And also we can see in verse 5 we are predestined for adoption as children. అలాగే మనము కుమారులుగా స్వీకరించబడటకు తాను ముందుగా మనను నిర్ణయించుకొని అని And చదువుతాం. and 7 and 8 verses we can see that we are redeemed through Christ's blood. మనము 7వ వచనం చదువుతాము, ఆయన రక్తం వలన మనకు విమోచనము కలిగినది. With forgiveness according to the riches of his God's grace. అది ఎలాగంటే మన దేవుని కృపా మహదైశ్వరుని బట్టి మన అపరాధములకు క్షమాపణ. And in verse 9 we have given an insight the mystery of his will that will be happen in the future. అయితే 9వ వచనంలో భవిష్యత్తులో జరగబోయేటువంటి మర్మమును ఎటువంటిదో అది ఒక చిన్న రూపంలో మనకు కనబడతా ఉంది ఇక్కడ. And it is revealed in verse 10. అది 10వ వచనంలో మనకి ప్రత్యక్షపరచబడతా He ఉంది. reveals what the mystery is. ఆ మర్మం ఏంటి అనేది 10వ వచనంలో ఆయన చెప్తున్నారు. The mystery is unite all things together in one. ఆ మర్మం ఏంటంటే సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలనని. So here we can see that a church is not a separate entity. కాబట్టి మనం ఇక్కడ చూస్తే సంఘము ఒక వేరుగా ఉండేటువంటి సంస్థ కాదు. It is a unified structure. సంఘం అనేది ఏకముగా ఉన్నటువంటి ఒక కట్టడ నిర్మాణం. God is not simply saving individuals or building a church in isolation. దేవుడు వ్యక్తిగతంగా ఒక్కొక్కని రక్షిస్తూ ఒంటరిగా ఉండేటువంటి సంఘాలని దేవుడు నిర్మించట్లా. But he is working toward a grand and universal redemption. దేవుడు ఒక గొప్ప ఏకత్వంలో ఉన్నటువంటి ఒక విమోచనను దేవుడు చేస్తూ ఉన్నాడు. We can observe by this verse through the God's plan is not only for the world, this physical world, but it is a cosmic plan. మనం ఇక్కడ ఈ వచనంలో ఏమర్థం అవుతుందంటే దేవుని ప్రణాళిక భూ సంబంధమైనదే కాదు గాని పరలోకములో ఆకాశ విశాలం అంతటికి ఒక గొప్ప ప్రణాళిక ఉన్నది. Though the God's plan is cosmic, but the salvation starts from the individual person. అయితే ఇంత గొప్ప ప్రణాళిక విశ్వమంతటిది వ్యాపించిన ప్రణాళిక వ్యక్తిగత రక్షణ నుండి ప్రారంభం చేస్తున్నారు దేవుడు. So every person who is born again or received salvation from the Lord is add to the church. కాబట్టి రక్షణ పొంది మారు మనస్సు అనగా తిరిగి జన్మించిన అనుభవం పొందిన ప్రతి వ్యక్తి కూడా సంఘంలోనికి చేర్చబడుతున్నారు. The Bible presents the church not just as a community. సంఘము ఏదో ఒక ప్రజల సమూహముగా మరి బైబిల్ చెప్పట్లేదు కానీ it is a overshadow of a new beginning of the creation. సృష్టిలో కలగబోయేటువంటి నూతన ప్రారంభానికి ముంగుర్తుగా సంఘము ఉంటా ఉన్నది. And the church is a sign of God's restoration of all things. దేవుడు సమస్తమును సమకూర్చుతాడు అనే దానికి ఒక సూచనగా సంఘము ఉంటా ఉన్నది. And also the church is a participant in Christ's reconciling work. అలాగే సంఘము క్రీస్తు సమాధాన పరుచుకునేటువంటి ఆయన క్రియలో పరిచర్యలో సంఘము ఒక భాగమును పోషిస్తా ఉన్నది. And the church is also a witness
both the earthly and heavenly realms. అలాగే సంఘము భూ సంబంధమైన వాటిలో పరలోక సంబంధమైనటువంటి స్థలాలలో కూడా ఒక సాక్ష్యముగా ఉంటా ఉన్నది. So all the spiritual blessings we receive in Christ are meant to fulfill God's promises or God's purposes. కాబట్టి క్రీస్తునందు మనం పొందిన ఆత్మీయ ఆశీర్వాదాలన్నీ కూడా దేవుని యొక్క సంకల్పమును నెరవేర్పులోనికి తీసుకొని In రావటానికి this verse we can divide into four parts. The verse 10 we can divide into four parts. First is dispensation. 10వ వచనాన్ని మనం 4 భాగాలుగా మనం విభాగించవచ్చు. మొదటిది ఏంటంటే Dispensation in Telugu it is stewardship. గృహ నిర్వాహక గృహ నిర్వాహకత్వం. Actually there is another meaning. Dispensation means age. That means timeline, but in King James version it is given as a గృహ నిర్వాహకత్వము. That means stewardship. ఓకే, గృహ నిర్వాహకత్వము ఒకటి మనం తెలుసుకోవచ్చు ఇక్కడ. And secondly the fullness of time. That means the timing of God. తర్వాత కాలము సంపూర్ణమైనప్పుడు అనేది దేవుని యొక్క కాలము. And third one is gathering all things in one. మూడవది ఏకముగా సమకూర్చబడుట. That includes the heaven and earth. దాంట్లో పరలోక సంబంధమైనవి భూమి మీద ఉన్నవే గాని ఉన్నాయి. And all these things are united in Christ. ఇవన్నీ కూడా క్రీస్తునందు ఏకముగా సమకూర్చబడుట. Everything in Christ headship, all things will be united. ఇవన్నీ క్రీస్తు శిరస్సు నాయకత్వంలో ఆయన శిరస్సుగా ఉండగా అన్ని ఏకముగా సమకూర్చబడుతున్నాయి. In verse 10 in English it is dispensation, but in Telugu కాలము సంపూర్ణమైనప్పుడు in the dispensation of fullness of time we can see in Telugu verse 8 కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటు or else the సంకల్పము, God's plan. ఓకే, 8వ వచనం మనం చూస్తున్నాం కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటు, దేవుని సంకల్పము. So in King James version we can see it is a responsibility or a task that God has given to the people in the church. మనం కింగ్ జేమ్స్ వర్షన్ బైబిల్లో చదువుతున్నప్పుడు ఈ పదం ఎట్లా అర్థం వస్తా ఉందంటే దేవుడు మనుషులకు లేక సంఘానికి దేవుడు ఇచ్చినటువంటి ఒక పని లేక ఒక బాధ్యత. Later theologically dispensation refers to a time period in which God deals with humanity. ఆ తర్వాత మరి ఈ కాలము అనేది దేన్ని సూచిస్తా ఉందంటే దేవుడు మానవులతో ఆయన ఒక పని చేస్తా ఉన్నటువంటి సమయం. We know that God has dealt with people in different ages differently. మనం వివిధ కాలములలో నానా సమయంలో దేవుడు వేరు వేరు విధానాలలో ప్రజలతో మాట్లాడుతూ లేక వస్తారని చూసాం. Bible scholars they have divided this dispensation in 7 ages. బైబిల్ స్కాలర్స్ అయితే 7 భాగాలుగా కాలాలని వాళ్ళు విభాగించగలిగారు. That God has revealed his message to humanity gradually, little by little over the time. దేవుడు తన వర్తమానాన్ని తన ప్రణాళికను ఒక్కొక్కటిగా కొంచెంగా మరి విడుదల చేస్తూ లేక మనుషులకు ఆయన దాన్ని ప్రకటిస్తూ వచ్చారు. First occurrence of the dispensation we have already read in Ephesians chapter 1 and 10. మొదటిసారి కాలం అనేటువంటి మాట మనం ఎఫెసీ 1:10 ఆల్రెడీ చూసాం. Here the dispensation refers to God's plan. ఇక్కడ కాలం అనేది దేవుని సంకల్పమును సూచిస్తా ఉన్నది. That to bring everything together in Christ at the right time. అదేమనంటే సరైనటువంటి కాలంలో క్రీస్తునందు సమస్తమును సమకూర్చుట. Secondly, we can see the dispensation, the word occurrence in Ephesians chapter 3 verse 2. రెండవసారి ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయంలో ఈ కాలము అనేటువంటి మాట మనం మరలా రావడం చూడవచ్చు. If ye have heard of the dispensation of grace of God which is given to me, you word. రెండవ వచనంలో మీ కొరకు నాకు అనుగ్రహించబడిన దేవుని కృప విషయమైన ఏర్పాటును గూర్చి మీరు విని ఉన్నారు. So here the special administration of grace which is given unto Paul, especially including Gentiles. ఇక్కడ పౌలుకు మరి ప్రత్యేకంగా మరి అన్యులకు కూడా సువార్త ప్రకటించమని ఆయనకు అప్పగించబడినటువంటి కృప విషయమై. And thirdly we can see the dispensation occurs in 1 Corinthians. మూడవది మనం కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో కూడా ఈ మాటను చదువుతాం. Chapter 9 9వ వచనంలో chapter 9 verse 17.
17వ వచనం. 9:17. అది కింగ్ జేమ్స్ లో డిస్పెన్సేషన్ అన్నమాట. కింగ్ జేమ్స్ లో మాత్రమే డిస్పెన్సేషన్ అని ఉంది. కొన్ని వాటిలో స్టీవర్డ్షిప్ లేదనంటే అడ్మినిస్ట్రేషన్ అని రాసి ఉంటుంది. ఫర్ ఇఫ్ ఐ డూ ఇష్టపడి చేసిన యెడల willingly నాకు I జీతం have a దొరకును. reward, but if ఇష్టపడకపోయిన against యెడల my గృహ will a నిర్వాహకత్వము dispensation of the నాకు gospel is committed. అప్పగింపబడెను. So here Paul is saying that God has given responsibility to preach the gospel. ఇక్కడ మరి పౌలు ఏమంటున్నాడంటే నాకు సువార్త ప్రకటించాలనే బాధ్యత అప్పగించబడింది. And fourth occurrence we can see in Colossians chapter 1:25. నాలుగోసారి మాట ఎక్కడ చూస్తామంటే కొలస్సీ పత్రిక 1:25, in Telugu 26, తెలుగులో 26లో మనం చూడొచ్చు. English 1:25. 1:26 మీ నిమిత్తము నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు ప్రకారము నేను ఆ సంఘమునకు పరిచారకుడు నైతిని. సో ఇన్ తెలుగు ఏర్పాటు ఆర్ గృహ నిర్వాహకత్వము, స్టీవర్డ్షిప్ ఆర్ ఎల్స్ గాడ్స్ ప్లాన్, ఇట్ ఈస్ రిటన్ ఇన్ తెలుగు. బట్ ఇన్ ఇంగ్లీష్ ఇట్ ఈస్ అ డిస్పెన్సేషన్. ఇంగ్లీష్ లో అది డిస్పెన్సేషన్ రాయబడినప్పటికీ మనం ఇక్కడ చూసినటువంటి ఈ వచనాలను బట్టి అది ఒక ఏర్పాటు అని లేక గృహ నిర్వాహకత్వం అని చదవచ్చు. సో దిస్ ఫోర్త్ అకరెన్స్ Colossians 1:25, it refers to a stewardship to serve the church as a minister. కాబట్టి కొలస్సీ పత్రికలో మనం చదివిన 1:26లో వచనం ఏంటంటే నేను ఆ సంఘమునకు పరిచారకుడు నైతిని. Yes. So Paul the apostle was not a selfish. కాబట్టి పౌలు అన్న ఇక్కడ స్వార్థముగా లేడు. In fact all the apostles and the church fathers lived a selfless life. మరి నిజానికి అపోస్తలులందరూ కూడా సంఘ నాయకులందరూ స్వార్థరహిత జీవితాన్ని, నిస్వార్థమైన జీవితాన్ని జీవించారు. When we can read about their life, they did not focus on their families or personal comfort, but their focus is on preaching of the good news. వారి జీవితాలు మనం చూస్తే వారి కుటుంబాల గురించి గాని వ్యక్తిగత సుఖమును గురించి గాని వారు ఉద్దేశం కలిగి లేరు గాని దేవుని సువార్తను ప్రకటింపడం మీదే వారి మనస్సు కేంద్రీకరించారు. Apostle Peter had a sincere doubt or a question and he asked God in Matthew. We can read that, Lord, we have forsaken all and followed thee, what we will get? శిష్యుడైన పేతురుకు ఒక ప్రశ్న వచ్చింది. ఏమనంటే ప్రభువా మరి అన్ని విడిచి నిన్ను వెంబడించాం కదా, మాకేమి దొరుకును అన్నట్టుగా ఆయన అడిగాడు. In worldly, if we see, he might have asked or expected reward in this world itself. మరి ఆయన చూస్తే ఈ లోకంలో ఏదో బహుమానమో లేక ఇంకేదైనా దొరుకుతుందని ఆయన ఆశించినట్టుగా కనబడవచ్చు. But Lord has promised reward in the world to come. కానీ ప్రభు అయితే రానున్న లోకంలో గొప్ప బహుమానమును ఆయనకు మరి వాగ్దానం ఇస్తా ఉన్నాడు. As they were given the stewardship, they worked very hard to expand the kingdom of God. ఈ బాధ్యత గృహ నిర్వాహకత్వపు పని వారికి అప్పగించినప్పుడు వారు ఎంతో మరి కష్టపడి దేవుని రాజ్య విస్తరణ కొరకు పనిచేశారు. They served the Lord through their poverty. వారు నిరుపేదరికంలో పనిచేశారు. When they served with hunger, వారు ఆకలితో కూడా పరిచర్య చేశారు. and suffering and hardship. శ్రమలు కష్టాలు ఎదుర్కొని పరిచర్య చేశారు. Though they were called apostles, but they considered themselves as the servants and co-workers of Lord Jesus Christ. వారిని ఏదో అపోస్తలులని పిలిచినా కూడా వారు క్రీస్తుతో కూడా జత పనివారుగాను నిజానికి అందరికీ మరి పరిచారకులుగా, దాసులుగా తాము ఎంచుకున్నారు. When all the apostles have died, we don't read about their grandchildren or children. అపోస్తలులందరూ మరణించిన తర్వాత మరి వారి తరాలు, వారి పిల్లల గురించి మనం ఏం చదవం కదా. But we knew that they worked hard for the church. కానీ దేవుని సంఘం కోసం వారు ఎంతో కష్టపడి పనిచేశారని మనం తెలుసుకోగలుగుతాం. Beloved, we are the result of their labor. ప్రియులారా, వారి కష్టానికి ఫలితమే మనము. Their fruits of the labor seen in the world and also we can see in the world to come. వారి ప్రయాస యొక్క ఫలమును మనము లోకంలోనూ అలాగే సంఘంలో మనలో కూడా మనం చూస్తూ ఉన్నాం. So in the church we are all equally important to do God's work. కాబట్టి సంఘంలో దేవుని పని చేయాలనే బాధ్యత మనందరికీ సమానముగా ఉన్నది. So whatever God entrusted to us, we must do it faithfully. కాబట్టి దేవుడు మనకి ఏది అప్పగించాడో దాన్ని మనము నమ్మకంగా చేసేవారు. We must be faithful and profitable servants to the Lord. మనము దేవునికి నమ్మకమైన మంచి దాసులుగా ఉండాలి.
Secondly, we can see the fullness of time, that is God's timing. తర్వాత మనం 10వ వచనంలో చూసిన రెండవ మాట ఏమిటంటే కాలము సంపూర్ణమైనప్పుడు. It includes spiritual, historical and prophetic preparation. ఇది ఆత్మీయమైనది, మరి చరిత్రాత్మకమైనది, అలాగే ప్రవచనాత్మకమైనటువంటి మరి నెరవేర్పును మనం చూస్తాం. We can see that Christ Jesus not came at a convenient time. మరి యేసుక్రీస్తు ప్రభువారు ఏదో ఒక మంచి సానుకూలమైన సమయంలో ఆయన వచ్చినట్టుగా మనం చూడము. But he came in the appointed time. అయితే ఆయన నిర్ణయ కాలంలో ఆయన వచ్చినట్టుగా చూస్తాం. We can remember this verse, Galatians chapter 4 verse 4. గలతీ పత్రిక 4:4లో ఈ వచనం మన జ్ఞాపకమే. Galatians chapter 4. గలతీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. అయితే But when the fullness of the time was come, God sent forth his son, ఆయన made of స్త్రీ a యందు woman, పుట్టి made under the law. So here at the appointed time, Lord Jesus Christ came to this world. మనం ఇక్కడ నేర్చుకుంటున్నాము కాలము పరిపూర్ణమైనప్పుడు అంటే నిర్ణయ కాలమున యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి వచ్చారు. Similarly, God appointed a time, everything gathered together in one in the future. అలాగే భవిష్యత్తులో సమస్తమును ఆయన యందు ఏకముగా సమకూర్చబడాలని దేవుడు ఒక కాలాన్ని నిర్ణయించాడు. So every covenant and every prophecy, every rise and fall of the kingdoms were preparing for this moment. కాబట్టి చరిత్రలో చూసినటువంటి ప్రతి నిబంధన, ప్రతి ప్రవచనము, ప్రతి రాజ్యము, మరి రాజ్యం రావటం, రాజ్యం కూలిపోవటం, ఇవన్నీ కూడా ఈ అంతము కొరకు ఒక సిద్ధపాటుగా ఉంటున్నాయి. Many believe this began when Jesus Christ came to this earth. That means the fullness of time has begun when Jesus Christ came to this world. చాలా మంది అనుకునేది ఏంటనంటే మరి యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఈ కాలము సంపూర్ణత అనేది ప్రారంభమైందని అంటారు. That means it's include his birth, death, resurrection and ascension. దాని అర్థం ఏంటంటే ఆ యేసు ప్రభువారి యొక్క పుట్టుక, ఆయన మరణము, భూస్థాపన, పునరుద్ధానము, ఆరోహణము వీటితో. But it will complete when he comes back again. అయితే అది ఎప్పుడు సంపూర్ణమవుతుందంటే ఆయన మరలా వచ్చినప్పుడు. So we are living in the end times. కాబట్టి మనము అంత్య దినాలలో ఉన్నటువంటి వారము. And the new age is started, but the final gathering is still ahead. కాబట్టి ఈ నూతన కాలం అనేది ప్రారంభమైంది, అంతములో అందరూ సమకూర్చబడట అనేది ఇప్పుడు జరగబోతా ఉన్నది. Thirdly, the gathering. God is gathering all things together in one. మూడవది ఆయన సమస్తమును ఏకముగా సమకూర్చుతా ఉన్నారు. This will be under the headship of Lord Jesus Christ. ఇలా సమకూర్చబడట అనేది క్రీస్తు ప్రభువారి యొక్క నాయకత్వము కింద ఆయన శిరస్సుగా ఉండగా జరుగుతుంది. This is not an organization unity. ఇదేదో ఒక సంస్థలో అందరు కలిసి రావడం కాదండి. Or else it is not a forced పొలిటికల్ ఎజెండా. ఇదేదో ఒక రాజకీయంగా మరి స్థాపించబడిన నిర్ణయాలతో జరిగేది కాదు ఇది. బట్ ఇట్ ఈస్ లవింగ్ రూల్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. అయితే ఇది మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రేమతో పరిపాలన చేయుట. ఇన్ జెనసిస్ 3 we can see the sin entered into the world and broke the original harmony of creation. ఆదికాండం 3వ అధ్యాయంలో మనం చూస్తాం, పాపము ప్రవేశించి సృష్టిలో ఉన్నటువంటి ఆ సఖ్యతను అది పాడు చేసింది. Now the creation is groaning. We can see in Romans chapter 8. ఇప్పుడు మనం రోమా పత్రిక 8వ వచనం చూస్తాం కదా, ఈ సృష్టి మూలుగుచు ఉన్నది. Yes, Romans chapter 8. రోమా పత్రిక 8వ అధ్యాయంలో verse 21. 21వ. In English verse 21, Telugu it is 20 and 22. 21 వచనాలు మనం చదువుతాం. Because the we'll read it all together. చదువుదాం. ఏలైనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యంలో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబో మహిమగల స్వాతంత్రము పొందున నిరీక్షణ గలదై స్వేచ్ఛగా కాక దాన్ని లోపర్చిన మూలముగా వ్యర్థపరచబడును. And also through Lord Jesus Christ's sacrifice, curse is reversed for all creation on a universe scale. అయితే 22 సృష్టి యావత్తు ఏకగ్రీవంగా మూలుగుచున్నది అనేటువంటి శాపమును యేసు ప్రభువారి యొక్క బలియాగము ద్వారా అది తిప్పివేయబడినది. All things, that means the things on earth and things in the heaven.
22లో సృష్టి యావత్ అంటే పరలోకముందున్నవే గాని భూమి మీద ఉన్నవే గాని. In heaven means it includes angels and heavenly powers. పరలోకంలోనంటే దూతలు మరియు పర సంబంధమైనటువంటి శక్తుల అధికారులు. And also the redeemed saints which are already went to be with the Lord. అలాగే మరి మరణించి విమోచింపబడినటువంటి పరిశుద్ధులు అందరూ కూడా ఉన్నారు. On earth that includes humanity and natural world. భూమి మీద ఉన్నటువంటి వావి అంటే మరి మనుషులు అలాగే ప్రకృతి సంబంధమైనటువంటి అన్ని కూడా. And also the redeemed people who are present in the church. అలాగే సంఘంలో విమోచింపబడినటువంటి ప్రజలందరూ కూడా. So we have to be careful in this aspect. When we say gathering all things, it doesn't mean the universalism. మరి ఇక్కడ జ్ఞాపకము ఉండాలి, మనము ఆ సమస్తమును సమకూర్చబడతాయంటే యూనివర్సలిజం అనేటువంటి విషయం కాదు ఇది. It is a false teaching that every person will eventually be saved without knowing or without receiving Lord Jesus Christ as their savior. ఈ యూనివర్సలిజం అనే దుర్బోధ ఏం చెప్తుందనంటే యేసు ప్రభువుని రక్షకుడుగా అంగీకరించకపోయినా చివరిలో అందరూ రక్షించబడతారు, అందరూ పరలోకానికి చేరిపోతారు అనేటువంటి దుర్బోధ ఇది. But we can see in the context of this Ephesians chapter 1 through verse 10, we can see that in Christ, it is explicitly mentioned in Christ. అయితే ఎఫెసీ పత్రిక 1:10లో మనం చాలా స్పష్టంగా అక్కడ చెప్పబడిన మాట ఏమనంటే ఇది క్రీస్తునందు వారు ఏకముగా సమకూర్చబడతారు. Those who are in Christ, they only unify in the future. ఈ భవిష్యత్తులో జరగబోయేటువంటి ఏకముగా సమకూర్చబడుట క్రీస్తునందున్న వారికే. So the unbelievers remain under the judgment of God. దాని అర్థం ఏంటనంటే క్రీస్తులో లేని వారు అనగా అవిశ్వాసులు దేవుని తీర్పులో నిలిచి ఉంటారు. Those who are not yet born again or receive Lord Jesus Christ as your personal savior, including the young children. ఎవరైతే తిరిగి జన్మించలేదో మరి చిన్నపిల్లలు యవనస్తులైన పిల్లలు కూడా యేసు ప్రభువుని రక్షకుడిగా అంగీకరించలేదో, this is a warning that if you are not in Christ, you are not going to inherit the kingdom of God. ఇక్కడ ఉన్నటువంటి ఒక హెచ్చరిక ఏమనంటే క్రీస్తునందు నీవు ఉండకపోతే దేవుని రాజ్యములోనికి నువ్వు చేరుకోలేవు. We can see the loving rule that going to come in the future under the lordship of Lord Jesus, our Lord Jesus Christ. భవిష్యత్తులో ప్రభువైన యేసు క్రీస్తు వారి ప్రేమ పరిపాలన రాబోతుందని మనం చూస్తున్నాం. In that day, every knee shall bow. ఆ దినమున ప్రతి మోకాలు వంగును. Every tongue confess the Lord is God. క్రీస్తే ప్రభు అని ప్రతి నాలుక ఒప్పుకొనును. Philippians chapter 2 verse 10 and 11. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 10-11. We will read that words. Philippians chapter 10 verse 2. Sorry, chapter 2 verse 10 and 11. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో 9, 10, 11 కలిసి ఉన్నాయి. తెలుగులో అవి మనం చదువుదాం కలిసి. అందుచేతను పరలోకమందున్న వారిలో గాని భూమి మీద ఉన్న వారిలో గాని భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలను యేసు నామమున వంగునట్లు ప్రతి వాను నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభు అని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. So Lord Jesus Christ, he will gather everything in one. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు సమస్తమును ఏకముగా ఆయన సమకూర్చుతారు. And the unity is found in Lord Jesus Christ. There is the fourth one. In Christ everything will be united. మనం చూసిన నాలుగో విషయం ఏంటంటే ఈ ఏకముగా సమకూర్చబడటం అనేది క్రీస్తునందు జరుగుతుంది. Everything converges in Christ. క్రీస్తునందు సమస్తమును ఏకముగా సమకూడి వస్తాయి. We can see that Christ is the goal. మనం ఇక్కడ చూస్తాము క్రీస్తే గురిగా ఉన్నాడు. He is the head. ఆయనే శిరస్సు. The one in whom all things find their unity. ఆయనలోనే సమస్తానికి మరి ఏకత్వం అనేది కనబడతా ఉన్నది. We can see about Lord Jesus Christ, the highly exalted state in Colossians chapter 1. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయంలో క్రీస్తు యొక్క ఉన్నతమైన సర్వోన్నతమైనటువంటి స్థానం ఏంటనేది మనం చూడగలుగుతాం. We will read the verses from 15 to 20 responsibly. అక్కడ మనం 15 నుండి 20 వచనాలను ఉత్తర ప్రత్యుత్తరముగా చదువుతాం. కొలస్సీ 1:15. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు.
For by him ఏమనగా were all things ఆకాశమున్నది, created that are భూమి in అందు heaven మరియు and that are in దృశ్యమైనవి earth, గాని visible and అదృశ్యమైనవి invisible, గాని, whether they were సింహాసములైనను, thrones or ప్రభుత్వములైనను, dominions or అధికారులైనను, principalities or అధికారులైనను, powers, all things were సర్వమును created by ఆయన him ద్వారా సృష్టింపబడినవి. and for him. సర్వమును ఆయన ద్వారా, ఆయన బట్టి ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. And he is the head of the body, the church, ఆయన who is శిరస్సు. the beginning, ఆయనకు అన్నిటిలో the firstborn of the dead, that ఆయన in ఆది all ఎందు things మొదలు he నుండి might have the ఆది preeminence. 19-20 కలుస్తున్నాయి. ఆయన యందు For it is pleased the సర్వ Father that he పరిపూర్ణత నివసింపవలననియు all fullness of ఆయన శిలువ రక్తం and చేత having సంధి made చేసి peace, the ఆయన blood of ద్వారా his cross, సమస్తమును అవి భూలోకమందునమైనను him to reconcile పరలోకమందునమైనను వాటన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధానపరచుకునవలనని తండ్రి అభిష్టం ఆయన. So we can see that Christ is a image of the invisible God. ఇక్కడ మనం అద్భుతమైనటువంటి మాటలు చూస్తాం. క్రీస్తు అదృశ్య దేవుని యొక్క స్వరూపి అయి And ఉన్నాడు. he is the firstborn of all creation. ఆయన సర్వ సృష్టికి ఆది సంభూతుడు. All things in heaven and on earth were created through him and for him. ఆకాశమందున్నవి భూమి అందున్నవి అన్ని కూడా ఆయన ద్వారాను ఆయన నిమిత్తమును సృజింపబడి ఉన్నాయి. He existed before all things and he holds everything together. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారము. And we can see that he is the head of the church, that body of Lord Jesus Christ. ఇంకా మనం చూస్తాం, సంఘము అను శరీరమునకు క్రీస్తే శిరస్సు. And he is the beginning of the first to raise from the dead. ఆయన మృతుల నుండి లేచుటలో ఆది సంభూతుడు ఆయనను చూస్తాం. ఆయన మొట్టమొదటి వాడు. And he has the first place in everything. కాబట్టి ఆయన సమస్తములో ఆది స్థానమును ఆయన కలిగి ఉన్నాడు. So through him God is going to reconcile all things in him. కాబట్టి ఆయన యందు సమస్తమును తనతో సమాధానపరుచుకోవాలని తండ్రికి ఇష్టమైంది. We can see whether on earth or in heaven, making peace by the blood of Jesus Christ. అవన్నీ ఏంటనంటే ఆయన శిలువ రక్తం చేత సంధి చేసిన వారు, అంటే భూలోకమందు ఆయనను పరలోకమందు ఉన్నవైనను. So we can see here Christ as a creator. ఇక్కడ మనం క్రీస్తుని ఒక సృష్టికర్తగా చూస్తాం. And also he is a sustainer. అలాగే సమస్తమునకు ఆధారభూతుడిగా చూస్తాం. And we can see Christ as a reconciler. అలాగే క్రీస్తును సమాధాన పరుచుకున్నవాడుగా చూస్తాం. Can anybody tell that what is the highest state of Lord Jesus Christ and what is the lowest state of Lord Jesus Christ according to Philippians chapter 2 verse 6 and 7? ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 6-7 వచనాల ప్రకారంగా ఎవరైనా చెప్పగలరా? We'll give chance to children, they will tell. మొదట పిల్లలకి మనం అవకాశం ఇద్దాం. Philippians chapter 2 ఫిలిపియన్స్ చాప్టర్ 2 verse 6 and 7. క్రీస్తు యొక్క ఉన్నతమైన స్థానము, క్రీస్తు యొక్క తక్కువైనటువంటి స్థానం. ద హైయెస్ట్ ప్లేస్ అండ్ లోయెస్ట్ ప్లేస్ ఆఫ్ క్రైస్ట్. Yeah. Okay. Okay. Can you said that highest state is being God. కెనీ చెప్తున్న మాట ఏంటంటే ఉన్నతమైన స్థానం ఏంటనంటే దేవుడుగా ఉండుట. And లోయెస్ట్ ఇస్ బీయింగ్ సర్వెంట్. being servant, yes. Lowest is being servant. తక్కువగా ఉన్నటువంటి ఆ స్థానం ఏంటనంటే దాసునిగా ఉండుట. Highest state, when I observe from this verse, yes, he is God. మరి ఈ వచనంలో మనం చూస్తాం, ఉన్నతమైన స్థానం ఏంటంటే దేవుడుగా ఆయన ఉండటం. But he is equal with the Father. అయితే ఆయన తండ్రితో సమానుడని కూడా That is the highest state. I consider that is the highest state. అయితే నేను ఇట్లా అనుకుంటున్నాను ఏమనంటే, తండ్రితో సమానముగా ఉండటమే అతి ఉన్నతమైన స్థానం. Hebrews verse chapter 1 verse 2 and 3. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 2-3 వచనాలలో, Hebrews chapter 1 హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము verse 2 and 3. 2-3 వచనాలు. In, ఈ దినముల అంతమందు yeah. కుమారుని ద్వారా మనతో మాట్లాడిన ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించును. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునైండి తన మహత్తుగల మాట చేత సమస్తమును నిర్వహించచ్చు. పాపముల విషయంలో శుద్ధీకరణ తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందునో వారి కంటే అంత శ్రేష్ఠుడై
ఉన్నత లోకమందు మహామహుడకు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను. So we can see that Christ is the center of everything. కాబట్టి ఇక్కడ మనం చూస్తాం క్రీస్తే అన్నిటికీ కేంద్రమై ఉన్నాడు. Beloved, history is not random. కాబట్టి ప్రియులారా చరిత్ర అనేది ఏదో యాదృచ్ఛికంగా అనుకోకుండా జరిగిపోతుంది కాదండి. It is all about Jesus Christ. ఈ చరిత్ర యొక్క ఉద్దేశం అంతా కూడా యేసు ప్రభు గురించే. That is why many try to remove Christ from the history. కాబట్టి చాలా మంది ప్రయత్నం చేస్తారు క్రీస్తును చరిత్ర నుండి తీసివేయాలని. But we have celebrated Easter or Resurrection Day on last Sunday. His resurrection made the defining moment in the history. కాబట్టి మనం గత ఆదివారము పునరుద్ధాన ఆదివారముగా మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆ పునరుద్ధానం అనేది చరిత్రలో అతి ప్రాముఖ్యమైనదిగా మనం ఒక ఘట్టంగా చూస్తాం. Satan tried in many ways to stop God's plan. దేవుని యొక్క ప్రణాళికను ఆపాలని అపవాది ఎన్నో విధాలుగా ప్రయత్నం But చేశాడు. even through broken and sinful people, God fulfilled his promise to bring the Savior into this world. అయితే పతనమైన పాపాత్ములైన మనుషుల ద్వారా దేవుని ప్రణాళికను దేవుడు నెరవేర్చుకొని వచ్చాడు. Through the sinful and the broken people. ఈ ప్రణాళిక నెరవేర్చబడింది ఎవరి ద్వారా అంటే పాపులైన లేక పతనమైనటువంటి ప్రజల ద్వారా. Can anyone give an example who is sinful and broken people? We have been meditating book of Ruth. So Ruth comes from which place and which nation? రూత్ గ్రంథములో మనం చూస్తున్నట్టుగా రూత్ ఏ దేశం నుండి వచ్చింది? Moabite. Okay. Who are Moabites? మోయాబు నుంచి వచ్చింది. ఎవరు మోయాబీలు? Actually that is a illegal సంతానం నేషన్. మరి ఒక అది ఏమంటాం అది ఒక అక్రమ సంతానముగా మరి పుట్టిన వారు మోయాబీలు మనం చదవచ్చు చరిత్రలో. బట్ ద గాడ్ who is in esteemed state, he chosen this weak and sinful people lineage. మరి ఎంతో ఉన్నతమైన స్థానంలో ఉన్నటువంటి ఆ దేవుడు ఈ అక్రమ సంతానంగా పిలువబడినటువంటి ఈ ప్రజల వంశంలో రావడానికి ఆయన ఇష్టపడ్డారు. So the unity in human life is see, the unity is vertical and also horizontal. కాబట్టి మనం గమనించగలుగుతాం ఏకత్వం అనేది మరి నిలువుగా ఉంది అలాగే అడ్డుగా కూడా ఉన్నది. Unity is which is vertical, it refers to God and man. నిలువుగా ఉన్నటువంటి ఏకత్వం అనేది దేవునికి మనిషికి మధ్యలో సమాధానము. God has bridged the gap between himself and the humanity through the Lord Jesus Christ. మరి మానవునికి దేవునికి మధ్య ఉన్నటువంటి ఈ భేదాన్ని యేసుక్రీస్తు ద్వారా దేవుడు సంధి చేశారు. We were dead in our sins and trespasses, but Lord Jesus Christ through his grace he made alive. మనము మన అపరాధములలో పాపములో చచ్చిన వారమై ఉండగా యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ప్రేమను బట్టి ఆయన మనల్ని మరలా బ్రతికించారు. And we have been quickened and seated in heavenly places. మనము బ్రతికింపబడి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టబడి. Then Lord wants us to be united in one as a church. కాబట్టి దేవుడు ఇప్పుడు మనము ఒక సంఘముగా ఐక్యతలో ఉండాలని ప్రభు కోరుతా ఉన్నారు. That is refers to horizontal unity, man to man. ఇది అడ్డుగా ఉండేటువంటి ఐక్యత అనగా ఇద్దరు ఒకరితో ఒకరికి ఉండేటువంటి సమాధానం. We can see the structure of this epistle which is beautifully framed. First we are united with God. ఎఫెసీ పత్రిక యొక్క మరి ఆ నిర్మాణం మనం చాలా అద్భుతంగా చూస్తాం. మొదట మనం దేవునితో ఏకత్వమును పొంది ఉన్నాం. And we are also united with one another as a church. అలాగే మనం ఒక సంఘముగా ఒకరితో ఒకరము ఏకత్వము కలిగి ఉన్నాం. Now our duty is to stay united until Lord's coming. ఇప్పుడు మన బాధ్యత ఏంటండి అని అంటే ప్రభు వచ్చే వరకు కూడా ఈ ఏకత్వాన్ని కాపాడుకోవాలి. Unification starts from heavenly places to down to the household. ఈ ఐక్యత అనేది ప్రారంభమయ్యేది పరలోక స్థలములలో, అది దేవుని ఇంటిలోనికి వరకు అది కొనసాగుతూ వస్తుంది. We can see through this verse 10, all things travel towards God's plan
10వ వచనంలో మనం చదువుతున్నాం కదా, అన్ని కూడా దేవుని సంకల్పం నెరవేర్చబడటానికి జరుగుతూ ఉన్నాయి. And the God's plan leads to the Christ's supremacy. ఈ దేవుని సంకల్పము ఎక్కడికి నడిపిస్తా ఉందనంటే క్రీస్తు యొక్క ఆధిపత్యము, క్రీస్తు యొక్క సర్వోన్నతము బట్టి. From the heavenly realm of a glorious beings to the deepest realities of a human life, this unity is touching. కాబట్టి పరలోకములో ఉన్నటువంటి గొప్ప వాటిని బట్టి ఆ నుండి భూమి మీద ఉన్నటువంటి ప్రతి పరిస్థితి, ప్రతి విషయానికి కూడా ఈ ఐక్యత మరి వ్యాపించి ఉంది. This unity is touching the individual lives. ఈ ఐక్యత అనేది వ్యక్తిగత జీవితాలను కూడా తాకుతా ఉన్నది. This unity touches the relationship between husband and wife. That means spouses. ఈ ఐక్యత అనేది భార్యాభర్తల మధ్యలో కూడా ఈ ఐక్యతను గురించి మనం నేర్చుకోవచ్చు. And this unity is touching the families, children. పరలోకంలో ప్రారంభమైన ఐక్యత కుటుంబంలో పిల్లల మధ్యలో కూడా మనం చూడవచ్చు. అన్న చాలా బాగా చెప్పాడు. పరలోకం నుంచి ఆరంభమైన ఐక్యత అది భూమి మీద కుటుంబంలో కూడా వచ్చింది. కాబట్టి పరలోకంలో నుంచి వాట్ ఎవర్ స్టార్టెడ్ ఇన్ హెవెన్ ఇట్ ఈస్ ఫుల్ఫిల్డ్ ఇన్ ద ఫ్యామిలీ. అండ్ ఇట్ ఈస్ టచింగ్ ద సొసైటీ. అలాగే సమాజంలో కూడా ఐక్యతను మనం చూడగలగాలి. అండ్ ద యూనిటీ ఈస్ టచింగ్ ద చర్చ్. అలాగే ఈ ఐక్యత సంఘంలో కూడా ఉండాలి. గాడ్స్ యునైట్స్ నాట్ ఓన్లీ హ్యూమన్స్ బట్ నౌ యాజ్ ద వర్డ్స్ ఈస్ ఇన్ ద వర్డ్స్ ఇట్ ఈస్ రిటన్ హీ ఈస్ గోయింగ్ టు యునైట్ హెవెన్ అండ్ ఎర్త్. మరి ఇక్కడ మనం వచనం చదివితే కేవలం మానవుల మధ్యలో ఐక్యత కాదు గాని పరలోకములో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని వీటన్నిటిని దేవుడు సమకూర్చుతున్నారు. సో ఇన్ అవర్ లైఫ్ వెన్ లైఫ్ ఫీల్స్ బ్రోకెన్, వెదర్ ఇట్ ఈస్ ఇన్ రిలేషన్షిప్ ఆర్ ఎల్స్ వెదర్ ఇట్ ఈస్ ఇన్ వర్క్ ఆర్ ఇన్ జాబ్ ఆర్ హెల్త్, ఒకవేళ మన జీవితాలు ఎక్కడైనా మరి సమాధానం లేకుండా మనం ఉంటే అది మన కుటుంబాల్లో, సంబంధాలలో, పనిలో, మన ఆరోగ్య విషయంలో గాని we must remember that Christ is one who holds all things together. మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సిన మాట ఏంటంటే సమస్తమును మరి ఐక్యపరిచేది, సమకూర్చేది క్రీస్తు ప్రభువు. We already read this verse in Colossians chapter 1:17. That is a beautiful verse. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో ఒక ఎంతో చక్కటి మాటను మనం చదివాం కదా. In Telugu the translation is not properly rendered, but in English it is very nice. మరి తెలుగులో అంత మరి సరిగ్గా మాట రానప్పటికీ కూడా మనం నేర్చుకోవచ్చు. We will read this verse all together. కలిసి చదువుదాం. And he is before all things and by him all things consist. ఆధారభూతుడు. In other Telugu translation అన్ని ఏకముగా సమకూర్చబడి ఉన్నాయి. That means అన్ని సమకూర్చబడి పట్టుకొని ప్రభు ఉన్నాడు. కాబట్టి అన్నిటినీ కూడా ఒక్కటిగా ఐక్యపరచగలిగిన వాడు ప్రభువే అని ఇక్కడ మనం నేర్చుకోవచ్చు. God holds everything together. దేవుని యొక్క గొప్ప ప్రణాళిక ఏంటంటే అన్నిటినీ ఒక్కటిగా ఆయన పట్టుకొని ఉండాలి. So in our life, in every part of our life, we have to submit to God and surrender. Then under his authority, then God will take care of everything. ఈ ప్రణాళికను బట్టి మనము మన జీవితాల్లో అన్ని విషయాలలో ఆయన అధికారానికి లోబడి ఉండాలి. Our personal response should be to praise of his glory as mentioned in chapter 1 verse 6. మరి మొదటి అధ్యాయం ఎఫెసీ 1:6లో మరి చెప్పినట్లుగా మన ఉద్దేశం ఏమై ఉండాలంటే ఆయన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు. God's plan is great. దేవుని ప్రణాళిక ఎంతో గొప్పది. So our lives should overflow with worship, holiness and bold witness. కాబట్టి మన జీవితములో ఆరాధన, మరి దేవుని కొరకు ధైర్యముగా, సాక్ష్యముగా ఉండుట, ఇవి మన జీవితాల్లో కలిగి ఉండాలి. We are not just waiting, but we already part of God's great plan and God's great work. మనం ఏదో కనిపెట్టి ఉన్నామని చెప్పుకోవట్లేదు కానీ ఇప్పటికే దేవుని యొక్క గొప్ప సంకల్పంలో మనం ఆల్రెడీ భాగస్థులుగా ఉంటున్నాం. As stewards of gospel, we have to share the good news to each and everyone whom we are visiting. అయితే సువార్తకు గృహ నిర్వాహకులుగా మనము ఎవరినైతే దర్శిస్తున్నామో, ఎవరిని కలుసుకుంటున్నామో వారికి మనం సువార్తను ప్రకటించే వారంగా ఉండాలి. The first point, dispensation, that means stewardship or the doing God's will or doing God's duty, responsibility. We have to do it
perfectly and faithfully. ఇదిగో మనం మొదటిగా నేర్చుకున్నటువంటి గృహ నిర్వాహకత లేక బాధ్యతను దాన్ని మనకేం చూపిస్తా ఉందంటే దేవుని పనిని మనం నమ్మకముగా చేసేవారు. In our workplaces or else in the church, we have to seek peace and reconciliation. మనం పని చేసేటువంటి స్థలాల్లో గాని సంఘంలో గాని సమాధానమును సమాధాన పరచుటను మనం కోరుకోవాలి. We are the citizens of God's kingdom. మనము దేవుని రాజ్య పౌరులము గనుక. And as believers, we have to examine ourselves. Am I living holy life and pleasing to Lord Jesus Christ? విశ్వాసులముగా మనం పరిశుద్ధమైన జీవితమును లేక దేవునికి ఇష్టమైన జీవితాలు జీవిస్తున్నామో లేదో పరిశీలన చేసుకోవాలి. As stewards to the minister of the church, we must serve the church by promoting unity, not by division. సంఘానికి పరిచారకులుగా మన బాధ్యత ఏమనంటే సంఘములో ఐక్యతను మనం ప్రోత్సహించాలి గాని సంఘములో విభజన తెచ్చేవారం ఉండకూడదు. In the church, divisions grieves the Holy Spirit. సంఘములో గనక విభజన ఉంటే అది పరిశుద్ధాత్మను దుఃఖపరిచేదిగా ఉంటుంది. It goes against this ultimate plan of God. మరి దేవునికి ఉన్న ఈ గొప్ప సంకల్పానికి వ్యతిరేకంగా చేస్తున్న పని ఏంటది అది. We have to pursue unity without compromising the truth. కాబట్టి సత్యంలో మరి ఏదో సర్దుకుపోయి సత్యాన్ని పాడు చేయకుండా మనం సమాధానాన్ని వెంటాడే వారం We ఉండాలి. should keep Christ as the center of our lives. మన జీవితాలకి కేంద్రముగా క్రీస్తు ప్రభువునే మనం ఉంచుకోవాలి. We will read one verse and close. ఒక్క వచనం చదివి మనం ముగించుకుంటాం. Ephesians chapter 2, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో verse 21. 21వ In Telugu it is 20 and 21 together. 21 వచనాలు తెలుగులో. So we will read these two verses together. కాబట్టి మన This is a benediction. We always hear the benediction. So we will read this verse. ఇది మనము ఎప్పుడు వినేటువంటి ఆశీర్వాదము గనుక మనం కలిసి చదువుకుందాం. Now unto him that is able ముఖ్యమైన to మూలరాయుడుగా exceedingly abundantly అపోస్తలుల above ప్రవక్తలు all వేసిన that పునాది మీద మీరు we కట్టుకోండి. ask or think according to the power that worketh in us. సారీ క్షమించండి 3వ అధ్యాయము 20-21 వచనాలు. Now unto him that is able to మనలో do exceeding కార్యసాధకమైన తన abundantly శక్తి above చొప్పున all మన that we ask or think అడుగుబాటన్నిటికంటే according to the ఊహించబట్టన్నిటికంటే power that అత్యధికముగా చేసే worketh శక్తి in గల us. Unto him క్రీస్తు be యేసు glory. మూలంగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగును గాక. ఆమేన్. May the Lord bless his word and speak to each one of us. దేవుడు ఈ వాక్యాన్ని దీవించి మనందరితో మాట్లాడును గాక.